వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్తగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 4783 గ్రామాల్లో రీసర్వే పూర్తయిన చోట ఈ కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మొత్తం 22.33 లక్షల పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే ఈ ప్రక్రియలో అనేక సమస్యలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ కేవైసీ ప్రక్రియకు ప్రతి నెల 9వ తేదీ వరకే అవకాశం ఇవ్వడం రైతులకు పెద్ద ఇబ్బందిగా మారింది. 9వ తేదీ దాటిన తర్వాత ఈ కేవైసీ చేయించుకోవడానికి వెళ్లే రైతులను అధికారులు తిరస్కరించారని సమాచారం. యాప్ 9వ తేదీ తర్వాత పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పంపిణీ చేసిన పాస్ పుస్తకాలలో కూడా అనేక తప్పులు బయటపడ్డాయి. కొందరు రైతుల పేర్లు తప్పుగా ముద్రించబడడం, పొలం విస్తరణ సరిగ్గా లేకపోవడం, మొబైల్ నంబర్లు తప్పుగా ఉండడం, మరికొందరి విషయంలో మరణించిన వ్యక్తుల పేర్లతోనే పాస్ పుస్తకాలు ప్రింట్ చేయడం వంటి పొరపాట్లు చోటు చేసుకున్నాయి. దీంతో రైతులు ఈ తప్పులను సరిచేసి మళ్ళీ సరిగ్గా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పులు సరిచేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రెవెన్యూ శాఖ కూడా రీసర్వే పూర్తయిన ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 గ్రామాలను ఎంపిక చేసి అక్కడ ఉన్న తప్పులను సరిచేయాలని ఆదేశించింది. అధికారుల ప్రణాళిక ప్రకారం రైతుల భూముల వివరాలను నెల ముందుగానే సేకరించి ముందుగా ఈకేవైసీ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈకేవైసీ పూర్తయిన తర్వాతే పాస్ పుస్తకాలను ప్రింటింగ్కు పంపాలి. ఆ తర్వాత ప్రతి నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యలో ఆ పాస్ పుస్తకాలను భూ యాజమానులకు అందజేయాలని నిర్ణయించారు. ఈ నెలలో మొత్తం 280 గ్రామాల్లో 1.83 లక్షల పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఇదే విధానం వచ్చే నెలలో కూడా కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే గ్రామాల్లో వీఆర్ఓలు ముందుగా పూర్తి వివరాలతో పాస్ పుస్తకాల కాపీలు రైతులకు చూపించి అందులోని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో రైతులతో ధృవీకరించుకోవాలి. కానీ ప్రస్తుతం ఈ నెల 9వ తేదీ వరకే ఈకేవైసీకి అవకాశం ఇచ్చి 10వ తేదీ తర్వాత రైతుల నుంచి ఈకేవైసీ తీసుకోవడం ఆపివేయడంతో గందరగోళం నెలకొంది. ఈకేవైసీ ఎప్పుడు మళ్ళీ తీసుకుంటారు, సరిచేసిన పాస్ పుస్తకాలు ఎప్పుడు ఇస్తారు అనే ప్రశ్నలకు అధికారుల వద్ద స్పష్టమైన సమాధానం లేదని రైతులు అంటున్నారు. దీంతో గడువు లేకుండా ఎప్పుడైనా ఈకేవైసీ చేసుకునేలా అవకాశం కల్పించి సరిచేసిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేయాలని వారు కోరుతున్నారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు, పరిమితి గడువు, వివరాల్లో పొరపాట్లు వంటి అంశాలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇకపై అధికారులు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు, రైతులకు ఎలాంటి సౌలభ్యం కల్పిస్తారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.